వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ కస్టమ్ రూమ్. ప్రజెంట్ లోబీలో 31 మెంబర్స్ 34 మెంబర్స్ లోడ్ అయ్యారు ఇప్పుడు. అండ్ టుడే డియో మ్యాచ్ ఉంది. సో ఎవ్రీడే మనము స్క్వాడ్ మ్యాచ్ కండక్ట్ చేస్తాము, బట్ ఈరోజు డియో మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాము. సో చూద్దాము. నాకౌట్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ డివైడ్ అయిపోయి సింగిల్ టీమ్గా అయిపోయినట్టున్నారు. చూస్తున్నా ఇక్కడ. సారీ ఫర్ దట్. వీళ్ళు ఎక్స్చేంజ్ అవ్వాలనుకుంటున్నట్టున్నారు. అంతలోపే మనం గేమ్ స్టార్ట్ చేసినాము. ఓకే, ఏం చేయలేము ఇంకా. ఇక్కడ వచ్చేసి చాలా జీజీ వినోద్, ఎన్ఎల్పి సురేందర్ అండ్ కిల్లర్ రాము, గరుడా ప్రో, అబ్బాస్ కిల్లర్, వెనం రెడ్, వెనం పబ్జీ లవర్ వీళ్ళంతా ఓకే ఉన్నారు. బట్ మిగతా వీళ్ళందరూ సింగిల్ అయిపోయారు. అండ్ దో బాయ్స్ కూడా వచ్చారు. అండ్ టూ దాస్, టూ గర్ వీళ్ళు కూడా వచ్చారు. అండ్ గురుడా టీం వచ్చింది. ఇప్పుడు లాగానే బేడీ బాయ్ అండ్ జోకర్ శివ అండ్ 34 మెంబర్స్ 23 టీమ్స్. ఫుల్ టఫ్ గేమ్ ఉంటుంది. అండ్ నాట్ ఎ జోక్. ఎందుకంటే ఎవరు కనిపించిన వారు ఫైట్ చేసుకోవాల్సిందే అక్కడ. అండ్ ఫస్ట్ మన టీమ్ 1 మెంబర్ ఫిజికో జంప్ చేసిండు. అండ్ ఐ థింక్ క్వారీకి వెళ్తున్నట్టున్నాడు. క్వారీకి వెళ్తాడా లేకపోతే క్వారీ నుంచి ఇక్కడ వెహికల్ తీసుకొని ఎటైనా వెళ్తాడో చూడాలి. మోస్ట్ టీమ్స్ అయితే ఇటు మిలిటరీ బేస్ వెళ్తున్నాయి. అండ్ మిగతా టీమ్స్ వచ్చేసి ఇటు పోచంకి సైడ్ వెళ్తున్నాయి. అండ్ కొందరు మాత్రం సేఫ్గా ఇక్కడ ల్యాండ్ చేసేసుకొని ఇక్కడ నుంచి జార్జిపూర్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. చూద్దాము వీళ్ళు ఇక్కడ రీచ్ అవుతారు. అండ్ ఫిజికల్ వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అయ్యిండు. అండ్ మేబీ ఇక్కడ వెహికల్ కోసం వెతుకుతాడు అనుకుంటా. సో నెంబర్ 2 ఎక్కడ దిగిండో చూద్దాము. అండ్ టూ వీళ్ళు ఇక్కడ ల్యాండ్ కాలేరు. అండ్ జీజీలకి వచ్చేసి టీమ్ 3 ఎక్కడ ఉన్నారో వీళ్ళు ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు. అండ్ జీజీలకి రోజు రాలేరు అనుకుంటాను మేబీ. అండ్ చూస్తే ఇది గట్క దగ్గర ప్లేసెస్లా ఉన్నాయి. ఓకే, గట్కా ఉన్నట్టుంది. అండ్ ఎన్ఎల్పి సురేందర్ వచ్చేసి ప్లేస్ ఏది మ్యాన్షనాస్. ఓకే, అక్కడ ల్యాండ్ అయిపోయాడు. అండ్ కిల్లర్ రాము టీం వచ్చేసి ఆల్రెడీ ఎద్దగడ్ సాయి వీళ్ళిద్దరూ ఒక టీంలో ఉన్నారు. మన కెమెరా ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ కెమెరా ఉంది. వీళ్ళు జస్ట్ బ్రిడ్జ్ క్యాంప్ చేద్దాం అనుకుంటున్నారు సైడ్ ఇళ్లలో దిగేసి. ఓకే, అండ్ వివేక్ నేతాగు ఐ డోంట్ నో బ్రో, మీ నేమ్ ఎందుకు ఇలా పెట్టుకున్నారు. అండ్ మిస్టర్ చింటూ వీళ్ళు ఇక్కడ దిగారు అంటే మన క్యామ్ ఎక్కడ చూపిస్తుంది. నియర్ క్వారీ కూడా కాదు. అండ్ మధ్యలో కొన్ని హౌసెస్ ఉంటాయి క్వారీకి. అండ్ ఇక్కడ ఈ హౌసెస్ దగ్గర దిగారు. ఓకే, అండ్ గరుడా బ్రో అండ్ అబ్బాస్ కిల్లర్ వీళ్ళు ఎక్కడ దిగారు అంటే వీళ్ళు చాలా లాంగ్ వెళ్ళిపోయారు బ్రో. మన కమేష్కి దగ్గరలో స్టబ్లర్కి నేరుగా వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు. సో ఓకే, అండ్ రెడ్ వెనం టీం ఎక్కడ దిగిందో చూద్దాము. వీళ్ళు రజాక్లో దిగారు రెడ్ వెనం టీం. అండ్ పబ్జీ లవర్ వచ్చేసి మిలిటరీ బేస్లో దిగారు. అండ్ ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ దగ్గరలోనే ఉంటాయి, చూడొచ్చు. టూ నాయక్ వీళ్ళు ఇక్కడ దిగారు కాబట్టి టూ టీం దిగింది. అండ్ కిల్లర్ నితిన్ ఎక్కడ దిగిండు అంటే మనం చూడవచ్చు, ప్రేమస్కులో దిగిండు కిల్లర్ నితిన్ వచ్చేసి. అండ్ సాయి కుమార్ మంగల్ పాపం వీళ్ళు కొంచెం మీరు డివైడ్ అయిపోయినట్టున్నారు. సారీ ఫర్ దట్ బ్రో. అండ్ డోంట్ టీమ్ అప్ అండ్ ప్లీజ్ ప్లే సేఫ్లీ. M24 వెనం వచ్చేసి ఇతను సింగిల్ అయిపోయింది ఈరోజు. చూడొచ్చు ఇతను ఎక్కడ అంటే మన కెమెరా ఎక్కడ అవుతుంది. నియర్ వీళ్ళు మిలిటరీ వేస్ సైడ్ వెళ్తున్నాడా, లేదు మిలిటరీ వేస్ నుంచి బయటకు రావడానికి వెళ్తున్నాడు. ఓకే,
సో అతను అనుకుంటున్నాడు నోవా వెళ్తే నోవాలో లూట్ ఉండొచ్చు అనుకుంటున్నట్టున్నాడు. అండ్ మిలిటరీ బేస్ వెళ్దామా అనుకుంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూద్దాం. మిలిటరీ బేస్ వెళ్తున్నట్టున్నాడు. అండ్ జీజీ బాయ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. డేవిడ్ ఇద్దరికి ఒకసారి నాక్ చేసిండు అండ్ కిల్ చేసేసిండు. 2 kills వచ్చినాయి. గుడ్ బ్రో. ఒకసారి చూద్దాం ఎవరి టీం డేవిడ్ సుహాస్ అండ్ రామ్ శ్రీనివాస్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇద్దరు ఎలిమినేట్ చేసేసిండు. మిస్టర్ సాయి కూడా ఇక్కడ ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేసిండు. జస్ట్ మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మిస్టర్ సాయి గడా బ్రో. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి పవన్ 143 వీళ్ళు ఉన్నారు. సో మేబీ ఇది షెల్టర్ అనుకుంటా. షెల్టర్లో పై బిల్డింగ్లో వీళ్ళు ఉన్నారు. అండ్ షెడ్లో వచ్చేసి పవన్ 143 ఉన్నాడు. అండ్ మిస్టర్ సాయి అన్ని చెక్ చేస్తున్నాడు అండ్ అప్ అండ్ డౌన్. సో వీళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు. ఇతను కొంచెం కష్టపడాలి. దాన్ని క్లోజ్గా వాచ్ చేస్తారు. సో సోలో వర్సెస్ డియో ఉన్నాడు. ఏం చేస్తారో చూడాలి. అండ్ ఓకే, మనం ఇంకా ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, వీళ్ళు పవన్ 143 దాకా మనము చూసినాము. అండ్ డేవిడ్ సుహాస్ బాయ్స్ వచ్చేసారు. అండ్ 22 నాయక్ టీం వచ్చేసింది. వీళ్ళు చెప్పారు యాక్చువల్ మాదే 22 క్లాన్ అని చెప్పేసి. ఓకే, ఎవరిదైతే నేమ్ జస్ట్ వీళ్ళు డైలీ ఆడుతున్నారు 22 టీం వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ 22 దాస్ అండ్ 22 గిరి. ఓకే, ఆన్ గ్రౌండ్లో చూద్దాము. అండ్ ఇక్కడ మిలిటరీ బేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ పైన 22 గిరి ఉన్నాడు. పబ్జీ లవర్ వీళ్ళు మంచి స్కోప్ లేదు చూస్తున్నారు. ఇక్కడ నుంచి తను పాకుతున్నాడు. 22 గిరికి మాత్రం మంచి స్పాట్ పెట్టిండని చెప్పుకోవాలి. 22 డాస్ ఏం చేస్తాడో చూద్దాం. ఇతను వీళ్ళ బిల్డింగ్లోనే ఉన్నాడు. మరి వీళ్ళు అటాక్ చేస్తాడా బ్యాక్ నుంచి, లేదా సేఫ్ గేమ్ ప్లే చేస్తాడా చూడాలి. ఓకే, తీసుకొని మనం ఎగ్జాక్ట్లీగా వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళ లొకేషన్స్ మనం చూద్దాము. ఇలా ఉన్నాయి వీళ్ళ లొకేషన్స్. వీళ్ళ బిల్డింగ్లోనే ఇతను ఎక్కడున్నాడు. ఫిజికో వచ్చేసి ఎవరినో కుమ్ముతున్నాడు. సో మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాము. ఫిజికో వచ్చేసి కూడా ఇద్దరు టీంలు వేసేసిండు. ఇది ఎక్కడ అంటే నియర్ క్వారీ దగ్గర వేసేసిండు 2 టీమ్స్ని. సూపర్ బ్రో, నైస్. అండ్ నాకౌట్ ఎక్కడ దిగాడు. నాకౌట్ కూడా ఒకరిని కిల్ చేసేసిండు. అండ్ ఎక్కడ దిగిండో చూద్దాం. మెయిన్ స్టోన్స్లో దిగిండు. అండ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ దిగిండో చూద్దాం. స్కూల్కి వెళ్తున్నాడు పిల్లోడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఒకటే టీము. బట్ వీళ్ళు అన్ఫార్చునేట్లీ మీ వేరే టీంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు సో కలిసి ఆడుతున్నారు. సో ఏం పర్లేదు. బట్ రివైవ్ ఇవ్వడానికి మాత్రం అవ్వదు. ఒకవేళ మీరు ఇండివిజువల్గా కిల్ అయిపోతారు. సో రెడ్ వన్ టీం అక్కడ స్టార్ట్ చేసింది. మనం వెంటనే రెడ్ వన్ టీం ఎక్కడుందంటే రోజోక్లో ఉంది. అండ్ కిల్ చేసిండు. ఆన్ గ్రౌండ్లో ఉన్న టీమ్స్ చూసుకున్నాము. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అండ్ జోకర్ శివ దగ్గర నుంచి బాస్ కిల్లర్ ఉన్నాడు ఇక్కడ. అండ్ గరుడా ప్రో ఉన్నాడు.
అండ్ జోకర్ షో దగ్గరికి వెళ్తే ఆన్ గ్రౌండ్లో మనకి ఇక్కడ రెడ్ వెనమ్ టీం వస్తుంది. రెడ్ వెనమ్ టీంని చూద్దాము. అండ్ రెడ్ వెనమ్ టీం గ్లిచ్ చూడొచ్చు మనం ఎలా అయిపోయిందో. హ్యాకర్ లాగా కనిపిస్తున్నాడు. అండ్ రెడ్ వెనమ్ టీంకి 1 కిల్ వచ్చింది. అండ్ ఎవరిని కిల్ చేసారో తెలియదు. ఒకసారి స్కోర్ బోర్డ్ చూద్దాం. సాయి కుమార్ మంగల్ మేబీ తన్ని కిల్ చేసి ఉండొచ్చు. అండ్ పవన్ మాన్స్టర్ అక్కడ ప్రిజన్లో అయిపోయాడు. అండ్ వీళ్ళు మేబీ ఎన్ఎల్పి సురేందర్ కూడా ఉన్నాడు కదా. సో ఎవరని చెప్పలేము బ్రో. సో ఎవరిని కిల్ చేశారు నేను కరెక్ట్ చూడలేదు. అండ్ దీనిలో మ్యాచ్ అయిపోయినాక చూడొచ్చు. బ్రో గన్స్ గన్స్ దొరుకుతలేవా బ్రో? గన్స్ దొరుకుతాయి బ్రో. నేను అడ్వాన్స్ సెట్టింగ్ కూడా చేయలేదు. మీరు గన్స్ దొరకట్లేదు అంటే చాలా ఇబ్బంది. సో అబ్బాస్ కిల్లర్ వాళ్ళు అటు సైడ్ హౌస్లో ఉన్నారు. రెడ్ వెనమ్ టీం ఇక్కడ ఉంది. అండ్ బీ కేర్ఫుల్ రెడ్ వెనమ్ టీం అండ్ అబ్బాస్ కిల్లర్ టీం ఆల్సో బికాస్ ఆఫ్ సోలో స్టార్ ఆల్సో వెరీ నైస్ ప్లేయర్స్. మీరు చూస్తూ ఉండగానే కిల్ చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళని అసలు తక్కువ అంచనా లేదు. వీళ్ళతో గట్టి ఫైట్ చేస్తేనే మీరు గెలుస్తారు. గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళని కొంచెం లైట్ తీసుకున్నా మిమ్మల్ని ఫినిష్ చేసేసి మిమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దట్స్ వై ప్లీజ్ బీ అవేర్. డోంట్ నెగ్లెక్ట్ ఎనీ టీమ్స్. అండ్ బేడీబాయ్ ఏం చేస్తున్నాడో చూద్దాము. చాలాసార్లు బేడీబాయ్ సోలోగానే వస్తాడు. అండ్ అందరు కుప్పలు ఉన్నారు. ఇటు సైడ్ పోతున్నాయి. ఎటు సైడ్ వెళ్తున్నాడో తెలియదు. అండ్ డీపీ ఉంది. అండ్ ప్లేయర్ దొరికింది మనోడికి. ప్లేయర్ కొట్టుకున్నాడు. అండ్ నాకు తెలిసి నీ వెహికల్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి బ్రో. అండ్ నువ్వు ఎక్కడైనా కిందనే ఉంటే బెటర్. బికాస్ ఆఫ్ ప్రతి ఒక్కరుని పైనుంచి ఖచ్చితంగా చూడడానికి వీలుంటుంది. ఏ హౌస్లో అయినా ప్రతి ఒక్కరు హౌస్లో స్కోప్ వేసి చూస్తారు ఫస్ట్ దగ్గరలో. అండ్ 2-2 నాయక్ ఉన్నాడు. 2-2 నాయక్ దగ్గరికి వెళ్దాం మనం. యాక్చువల్లీ 2-2 దాస్ వచ్చేసి ఆఫ్లైన్ ప్లేయర్. టూ నాయక్ అక్కడ అబ్బాస్ కిల్లర్ని కిల్ చేసిండు. అరే మనం మిస్ అయిపోయినాం ఈ సీన్ని. గడవు 2 ఉదయ్ని కొట్టిండు. అండ్ 4 కిల్స్ వచ్చేసినాయి. అండ్ 2 టీమ్స్ని లేపేసారు వీళ్ళు. నియర్ బై వీళ్ళకు అపార్ట్మెంట్స్లో మన శివ అండ్ పవన్ కళ్యాణ్ టీం ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. అపార్ట్మెంట్స్లో వచ్చేసి శివ ఉన్నాడు. అండ్ 2 నాయక్ ఇక్కడ ఉన్నాడు అపార్ట్మెంట్స్లో. చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ ఆల్రెడీ ఇతను చూసేసిండు 2 నాయక్. శివ బీ కేర్. ఆల్రెడీ అతని హీల్ మొత్తం పోయింది. అక్కడ నుంచి ఎవరు కొట్టిర్రు? పవన్ కళ్యాణ్ కొట్టినట్టున్నాడు మేబీ కావాలని. అండ్ 2 నాయక్ ఆల్రెడీ ఫైట్ తీసుకోవడానికి రెడీ అయిపోయాడు. అండ్ రష్ చేస్తున్నాడు. అతనికి అర్థం అయిపోయింది ఇతను సింగిల్ ప్లేయర్ ఉన్నాడు అని చెప్పేసి. బస్ ఇంకొక టీం ఏదో వచ్చిందని చెప్పేసి అతను చూస్తున్నాడు. అండ్ స్ప్రే చేస్తున్నాడు. బట్ స్ప్రే వర్క్ కాలేదు. హీల్ తగ్గిపోయింది చూడొచ్చు. ఓహో సింగిల్ షాట్లో పెట్టేసి కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అతని హీల్ అంటే చాలా హీల్ లాగేసిండు 2 నాయక్. చూద్దాం ఏం చేస్తాడు.
టూ ఉదయ్ని వీళ్ళు చేసిండు. వెంటనే వీళ్ళని స్పీడప్ చేసేసి వెళ్ళాలని చెప్పేసి. సో అతను సోలోగా ఉన్నాడు కాబట్టి ఏం చేయడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ అతను ఇంకా మూవ్ అయ్యి వెళ్ళిపోలేదు. మేబీ ఫ్యూల్ అయిపోయిందా ఏమో తెలియదు. సో దాంతో ఇతను ఇరుక్కుపోయాడు అని చెప్పొచ్చు ఒక విధంగా. అతని మూమెంట్ని చూసిండు మనోజ్ అబ్జర్వ్ చేసేసిండు. అటు నుంచి రమ్మని చెప్తాడు. సో అటు సైడ్ ఫేస్ అప్ కాగానే వెనక నుంచి కొట్టేస్తాడు. దిస్ ఈజ్ ద ప్లాన్. ఓకే, నైస్ కిల్. అండ్ టూ ఉదయ్కి కిల్ వచ్చింది ఇక్కడ. అండ్ రెడ్ వెనమ్ టీం వీళ్ళ దగ్గరికి వస్తుంది. మేబీ ఇక్కడ ఫైట్ జరిగిందని చెప్పేసి రెడ్ వెనమ్ టీం ఉంది. బ్రో వీళ్ళు కూడా బాగా ఆడతారు. మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. రెడ్ వెనమ్ ఒకరు నాక్. అండ్ టూ నాయక్ని కిల్ చేసేసిండు. రెడ్ వెనమ్ టీం వచ్చేసి ఇక్కడ రెడ్ వెనమ్ వామ్ వచ్చేసి 2 కిల్ చేసిండు. సార్ ఇంకొకరు ఉండాల్సిందే కదా ఇక్కడ. అండ్ టూ ఉదయ్ని ఇంకెవరో కిల్ చేసినట్టున్నారు. మేబీ ఎవరైనా థర్డ్ పార్టీ వేసిరేమో తెలియదు. నాకౌట్ ఎక్కడున్నాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి కొట్టడం ఇంపాసిబుల్. సో జోకర్ శివ వీళ్ళు ఎక్కడన్నా థర్డ్ పార్టీ వేసారా అంటే చెప్పలేం. ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు కొడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడ రెడ్ వెనమ్ టీం వామ్ వచ్చేసి ఇక్కడ 2 కిల్ చేసిందని చెప్పొచ్చు. అండ్ టూ నాయక్ని కొట్టేసింది. అండ్ టూ ఉదయ్ని కొట్టేసింది. బట్ ఎందుకు టూ నాయక్ ఇంత తొందరగా గివ్ అప్ ఇచ్చేసిండో అర్థం కాలేదు. ఒక్కని నాక్ చేసింది, ఇంకొకని నాక్ చేయలేకపోయింది. ఓకే, ఇంకా ఎలా 15 టీమ్స్ ఉన్నాయి. 15 టీమ్స్లో అండ్ ఎవరు హైయెస్ట్ కిల్స్ వేసారో మనం చూద్దాం. ఫిజికో ఇప్పుడు పర్సనల్గా సింగిల్ ప్లేయర్ టూ కిల్ చేసిండు. అండ్ జిజి వినోద్ 2 కిల్ చేసిండు. అండ్ రెడ్ వెనమ్ టీంలో వచ్చేసి వీళ్ళు 3 కిల్ చేసారు టీమ్ వైజ్గా. అండ్ బెడీవన్నీ ఇక్కడ మన ప్లేయర్ కొట్టిండు మనం చూడొచ్చు. అండ్ ప్లేయర్ కొట్టి ఇన్వైట్ చేసి మరి కిల్ చేసినట్టున్నాడు. సింగిల్ ప్లేయర్ వచ్చిండా డబుల్ ప్లేయర్ వచ్చిండా తెలియదు కానీ ఇక్కడ కిల్ చేసేసిండు. మనోడు కొంచెం గ్లిచ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఇక్కడ లోడ్ అవ్వట్లేదు కొంచెం గ్రాఫిక్స్. ఏదో సింగిల్ ప్లేయర్ కావచ్చు, ఇతను కూడా సింగిల్ ప్లేయర్గా వేసేసిండు. ఓకే, మన ఇక్కడ జోకర్ శివ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఒక అకౌంట్ ఓపెన్ చేసిండు. అండ్ టూ కిల్స్ తోటి ఇక్కడ పర్సనల్ టూ కిల్స్ తోటి రెడ్ వెనమ్ అండ్ ఫిజికో జిజి వినోద్ వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ టూ కిల్ చేసేసి అందరికంటే ఫస్ట్గా టూ కిల్ చేసిందంటే ఫిజికో అని చెప్పొచ్చు. అండ్ తర్వాత జిజి వినోద్. అండ్ దాని తర్వాత వెనమ్ వామ్. అండ్ పబ్జి లవర్ టీం వచ్చేసి వాళ్ళని ఎందుకు లీవ్ చేసి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరూ ఒకే టీం. సో వీళ్ళు డిఫరెంట్ 13. ఓకే, పబ్జిలో వీళ్ళు 13 దీంట్లో వస్తున్నాడు. యాక్చువల్లీ వీళ్ళది టీం. ఇంతకుముందు ఏ స్టార్ ఇదేంటి? ఓకే, మనకు కొంచెం చేంజ్ అనిపిస్తుంది. ఓకే, ముగ్గురు ఇందులోనే ఉన్నారు. టీమ్ అప్ అయినట్టున్నారు వీళ్ళు యాక్చువల్లీ స్క్వాడ్. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు. బట్ అతను సింగిల్గా అయిపోయిందని చెప్పేసి వీళ్ళు హెల్ప్ చేస్తున్నట్టున్నారు. సో ఐషోర్ విష్ బ్రో బికాస్ ఆఫ్ ఇది డియో మ్యాచే. మీరు విన్ కావాలి అన్నారు కూడా మీ దాంట్లోకి వెళ్ళి మీరు ఒకరిని కిల్ చేయాల్సిందే.
సో మనోడు జోన్లోకి పుష్ చేస్తున్నాడు. అండ్ చూద్దాము, ఆన్ గ్రౌండ్లో ఎవరు లేరు, సో ఇతనికి ప్రాబ్లం లేదు. అండ్ జీజీ వినోద్ ఆల్రెడీ పుచ్చింగి దగ్గరలో ఉన్నాడు. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి టీమ్స్ ఉన్నాయి. సో ఇతనికి కొంచెం రిస్క్ అని చెప్పచ్చు. సో అందుకే మనోడు మంచిగా పడుకొని ఉన్నాడు. దగ్గరలో ఏమైనా టీమ్స్ ఉన్నాయంటే ఇక్కడ M24 వెనమ్ టీం ఉంది. అండ్ KPR దగ్గర సాయి ఇక్కడనే ఉన్నాడు. అండ్ జీజీ వినోద్ ఇక్కడ పాక్కుంటూ వస్తున్నాడు, ఎందుకంటే సోలో ఉన్నాడు కాబట్టి. సో చేసేది ఏం లేదు. అండ్ ఈ లొకేషన్ సూపర్గా ఉంది బ్రో. ఇట్లా చూస్తే ఆ చెట్లు, ఆ కొండలు మస్తు కనిపిస్తుంది. అండ్ కొంచెం గ్రాఫిక్స్ని నేను అల్ట్రా హెచ్డీలో పెట్టాను. సో నైస్గా కనిపిస్తున్నాయి. ఈ వ్యూ చూడండి బ్రో, సూపర్ ఉంది. నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటా ఒక నిమిషం. వీళ్ళు ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు. సో వీళ్ళకి తెలియని వీళ్ళ ఎనిమి వీళ్ళ దగ్గరనే ఉన్నాడు, బట్ వీళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి ఫిజికో కూడా వెనక నుంచి వస్తున్నాడు. ఫిజికో అతనికి తెలియకుండా వస్తున్నాడు. అండ్ ఇతను మాత్రం మంచిగా చెక్ చేసుకుంటున్నాడు బాగానే. బట్ ఇక్కడ మేబీ మంచి ఒక చిన్న ఫైట్ జరగబోతుంది. ఫిజికో ఇక్కడ ఉన్నాడు, వీళ్ళే కొట్టుకుంటారు కావచ్చు. ఫిజికోని చూస్తా, బట్ వీళ్ళు మేబీ టీమ్ అప్ అయితే బాగానే ఉంటుంది, కానీ పక్కనే ఉండి ఆడతారు. మేబీ ఏం చేస్తారో చూద్దాము. చూద్దాం. నాకోటి ఉన్నాడు. జీజీ వినోద్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. అండ్ కిల్లర్ రాము వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎమోట్స్ వేసి వీళ్ళు ఆడుకుంటున్నారు. ఎమోట్స్ వేసి వాళ్ళే కామెడీ చేస్తున్నారు. అడుక్కోమంటున్నాడు మనోడు దగ్గర సాచి. కిల్లర్ రాము వచ్చేసి పైకి వెళ్ళిపోయాడు. మన వాళ్ళందరూ ఎమోట్స్ చేస్తున్నారు. సూపర్గా ఉంది బ్రో. మంచి కామెడీ చేస్తున్నారు వీళ్ళు. బట్ వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళ చుట్టూ టీమ్స్ ఉన్నాయి. కొంచెం బయటకు స్పీక్ అయ్యి కొంచెం ఇటు ఉన్నాయని కూడా నేడేసేసి వేసేస్తారు. అండ్ చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాడు జీజీ వినోద్. అతనికి జస్ట్ ఒక టైం రావాలి. జోన్లోకి పుష్ చేస్తున్నాడు కావచ్చు మేబీ. ఓవరాల్గా 14 మెంబర్స్ ఉన్నారు. అండ్ జీజీ వినోద్ ఇక్కడ వచ్చేసి మంచిగా గడ్లో వెయిట్ చేస్తున్నాడు మోకా కోసం. చూద్దాం ఎవరెవరికి మోకా ఇస్తారు అని చెప్పేసి. దో బాయ్స్ అక్కడ స్టార్ట్ చేశారు. దో బాయ్స్ ఇప్పుడే కిల్ చేశారు. మనకు చూడొచ్చు మనం ఈ గ్లిచ్ ఎట్లా అనిపిస్తుందో. మొత్తం కొంచెం లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది. దో బాయ్స్ ఇంకో అతను వెహికల్ తీసుకొని వచ్చిండు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేదు. ఏ స్టార్స్ ఇక్కడ ఉన్నారు. చాలా అంటే చాలా నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు వీళ్ళు, బట్ బాగా ఆడతారు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే ఫార్ములాని బాగా ఫాలో అవుతారు. గుడ్ బ్రో. అండ్ ఇక్కడ మన జోకర్ శివ అయితే అయిపోయినట్టు అనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ ఇంకా ఎలా ఉన్నాడు. అండ్ వీళ్ళది చూద్దాం. వీళ్ళది కొంచెం కామెడీగా ఉంది. వీళ్ళని మంచి ఫాలో అవుతూ వెళ్తున్నాడు. వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఇతను వెళ్తున్నాడు.
అండ్ ఇంకా ఇతన్ని ఫాలో అవుతే ఎవరు ఉన్నారా అని చెప్పేసి మనం ఇట్లా చూద్దాం ట్యాప్ యాంగిల్లో. కిల్లర్ రాము అక్కడ ఎవరినో డౌన్ చేసిండు. ఐ థింక్ ఫిజికో, ఎస్ ఫిజికో ఫిజికో డౌన్ చేసిండు అండ్ దోబాయ్స్ స్టార్ట్ చేశారు. చెప్పాను కదా వాళ్ళు స్లోగా ఆడతారు అండ్ సూపర్గా. ఓకే, వీళ్ళు ముందడికి మూవ్ అవుతున్నారు. పర్సనల్గా ఇప్పుడైతే జీజీవై సోలో ఉన్నాడు. సోలోని చూద్దాము. సోలో ఉంటే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అతను అలానే కేర్ఫుల్గా ఉన్నాడు. బట్ టైం వస్తే వేసేస్తాడు. వీళ్ళ రైట్ ఇతను చూడొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్లో మొత్తం అన్ని టీమ్స్ ఉన్నాయి. ఇది తెలియంది ఏంటంటే ఇంకో ఇక్కడనే ఈ బండ దగ్గరనే ఉన్నారు. సో మనోడు ముంగటికి వెళ్తున్నాడు, పుష్ చేస్తున్నాడు. ఈ బండ దగ్గరనే వీళ్ళున్నారు. అయిపోయాడు కేపీఆర్ దగ్గర సాయి. ఐ నో ఎందుకంటే పక్కనే అక్కడికి కనిపిస్తున్నాడు. మనోడు చూడలేడు. ఇంత కేర్ఫుల్గా ఆడిండు కానీ ఎక్కడ మిస్టేక్ చేసిండో తెలియదు. ఓకే, ప్రజెంట్ అయితే ఇంకా సోలోగా ఉన్న కిల్లర్ రామ్కి పడుతున్నాయి షార్ట్స్. అండ్ రెడ్ వెనమ్ టీం చూస్తుంది ఇక్కడికి వెళ్ళి కిల్లర్ రాము. ఆల్ టీమ్స్ మనం ఇప్పుడు కవర్ చేద్దాము. అండ్ ఎవరేమి ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. వీళ్ళు మాత్రం మంచి స్కెచ్ చేసుకుని ఉన్నారు. అతను అక్కడ వండుకోమన్నారు, వీళ్ళిద్దరు ఆడుతున్నారు. చూద్దాం వీళ్ళేం ప్లాన్ వేసారు. వీళ్ళ టీంని వీళ్ళే డౌన్ చేసుకున్నారు. హాల్లోకి పిలుస్తున్నట్టున్నారు. అరే నాకౌట్ కేపీఆర్ దగ్గర సాయిని డౌన్ చేసిండు. ఓహో, వేసి పడేసిండు కూడా అలా టీంని. 3 కిల్ చేసిండు. సూపర్. అండ్ రెడ్ విన్ టీం దగ్గర వీళ్ళు ఏం చేస్తారో స్టార్ టీమ్స్ చూద్దాము. నాకౌట్ని చూసిండు ఏ స్టార్. పిలుచుకొచ్చిండా పిలుచుకురాలేదా తెలీదు. కిల్లర్ నితిన్ని సంజు 2-5 వేసేసిండు. సంజు 2-5 సింగిల్. బేడీ బాయ్ దగ్గరకు పోయి నువ్వేం చేస్తున్నావు బ్రో? బేడీ బాయ్ మంచిగా పడుకొని ఉన్నాడు. మనం దగ్గరకు పోయి నువ్వు నిల్చున్నావు. రెడ్ వెనమ్ బ్యాడ్ లక్, సంజు బ్యాడ్ లక్, ఎందుకంటే అతనికి హీల్ లేదు. బేడీ బాయ్ అక్కడ 3 కిల్ చేసేసిండు. M249 ఉంది అతని బెస్ట్ వెపన్ ఇప్పుడు సోలోగా ఉన్నందున.
ఓహో! రెడ్ వెనమ్ టీమ్ ఆల్రెడీ ఏసేసింది. రెడ్ వెనమ్ అయిపోయిండు. అండ్ రెడ్ వెనమ్ వ్యామ్ ఉన్నాడు. అండ్ పర్సనల్గా 2 కిల్ చేసిండు. అండ్ దో బాయ్స్ ఉన్నారు. రెడ్ వెనమ్ కూడా అయిపోయిండు. అండ్ ఓవరాల్గా 2 టీమ్సే ఉన్నాయి. పవన్ 143 ఇతను బతికిపోయాడు బ్రో. అండ్ లాస్ట్ చూసినా మనం ఒక కిల్ చేసిండు. దో బాయ్స్ వర్సెస్ 1 ప్లేయర్. బట్ వీళ్ళు ఎప్పుడైనా రష్ చేయాలి. బట్ ఎందుకు రష్ చేస్తలేరో చూద్దాం. ఒకసారి టాప్ యాంగిల్ తీసుకుందాము. చాలా లాంగ్లో ఉన్నట్టున్నారు. జోన్ చివరిన వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా 2 వేస్ నుంచి స్ప్రెడ్ అయ్యారు. మంచి టీం వర్క్. స్లోగా అండ్ స్టడీగా విన్ అవ్వాలనుకుంటున్నారు రేస్. అండ్ సోలో ఉన్నాడు. సోలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మాన్స్టర్ M249 ఆల్రెడీ ఇతను అయిపోయాడు బ్రో. బికాస్ ఆఫ్ ఒక్కసారి ఐడెంటిఫై అయిపోయాను అంటే ఇంకా ఉండదు. సోలో కాబట్టి సూపర్ అండ్ నైస్ అని చెప్పొచ్చు. అండ్ బేడీ బాయ్ సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ నైస్గా ఆడాడు. ఇంతట్లో లైవ్ మనం